సంఖ్యాకాండము 8వ అధ్యాయము. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతో, నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపుమని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నగిషీ పని కలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నగిషీ పని కలది. యెహోవా కనపరచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షించుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గురిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకునిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థ బలిగా మరియొక కోడెను తీసుకుని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నావారై యుందురు.